5 సంవత్సరాలుగా నేను అనేక విధాలుగా పరిశోధనలు చేసి రాజకీయ నాయకులు గెలుపు ఓటమిని ఎట్లా ఉంటే గెలుస్తారు ఓడుతారు అనే అంశంపై విస్తారంగా పరిశోధనలు చేసి ఎన్టీ రామారావు గారు పదవి దిగిపోయినప్పటి నుంచి నేను విస్తారంగా పరిశోధనలు చేసి ఎలా ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏ వాస్తు దోషం వల్ల ఎలా ఎందుకు అట్లా చంద్రబాబు నాయుడు దగ్గర పోయారు అనే దాని మీద విస్తారంగా పరిశోధనలు చేసి చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్నాక ఒక 5-6 మాసంలకే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జూబ్లీ హిల్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్నటువంటి దాని ఇంటికి అద్భుతమైనటువంటి మంచి వాస్తు ఉండటాన ఎన్టీ రామారావు గారు మహా గొప్ప నాయకుడు అయినటువంటి నాయకుడి దగ్గర నుంచి కూడా వాస్తు ప్రభావానికి ఎన్టీ రామారావు గారు బలైపోవాల్సి వచ్చింది. కనుక అట్టానే నాదెళ్ల భాస్కర్రావు దగ్గర కూడా వెళ్ళి ఆయన దగ్గర నిలవకుండా ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చేశారనే దాని మీద కూడా నేను విస్తారంగా పరిశోధన జరిపాను. దాని మీద నాదెళ్ల భాస్కర్రావు గారికి వాస్తు దోషం ఉంటానా, ఈ ఎమ్మెల్యేలు కానీ పార్టీ ముఖ్యమంత్రి ఎక్కువ రోజులు ఉండలేకపోవడం జరిగింది. అట్లానే ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎవరు ఇంటి వాస్తు ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తారు ఓడతారనే దాని మీద గత నేను 2-3 నెలలుగా విస్తారంగా పరిశోధనలు జరిపి అనేక ప్రాంతాలు కొంతమంది రాజకీయ నాయకులు ఇళ్ళు పరిశోధనలు చేసిన దాని మీదట చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్లో ఇక్కడ కరకట దగ్గర ఉండేటువంటి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లోటస్ పాండ్ దగ్గర ఉండేటువంటి హౌసు, ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి హౌసు, పవన్ కళ్యాణ్ గారిది ఉన్నటువంటి హౌస్, హైదరాబాద్లో హౌసు, ఇక్కడ రెంట్కు ఉన్నటువంటి హౌసులు, ఇవన్నీ పరిశోధనలు జరపడం జరిగింది. దాని మీద విస్తారంగా పరిశోధనలు జరిపి ఒక నిర్ణయానికి అటువంటి రావడం జరిగింది. ఎవరు విజయం సాధిస్తారు అంటే ఇది ఓన్లీ నా సర్వే కాదు, నేను నమ్ముకున్నటువంటి వాస్తు శాస్త్రం ఆధారంగా చేసుకొని చెప్పడమే జరుగుతుంది. ఇది సర్వేలు కాదు, లేకపోతే ప్రజానాడిని నేను చూసి జనం దగ్గర ఇట్లా ఎంక్వైరీ చేసి చెప్పడం కాదు. నేను ఉన్నటువంటి వాస్తుని వాళ్ళు వాస్తు బలం ఎలా ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ఎంత మంచి ప్రదేశంలో కట్టుకోవాలా, ఎలా ఉండాలా అనే దాని మీద కొన్ని పరిశోధనలు జరపడం జరిగింది. ట్రస్ట్ భవనంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు రెండోసారి అని నేను రాతపూర్వకంగా కూడా లెటర్ కూడా రాసి ఇచ్చున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఇచ్చినటువంటి లెటర్ను కూడా చదివి థ్యాంక్స్ బ్రదరు, ఓకే మళ్ళీ కలుద్దాం అన్నారు. నేను ఈ పరిశోధన చేసుకుంటూ నేను ఆయన దగ్గరికి వెళ్ళా. అట్లానే గుంటూరులో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి అదే టైంలో ఆల్పాటి రాజా గారికి కూడా నేను మీరు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, మీరు మినిస్టర్ అవుతారు, ఎమ్మెల్యే కూడా మీరు విజయం సాధిస్తారు తెనాలి అని కూడా చెప్పడం జరిగింది. అట్లానే జరిగింది. ఇప్పుడు కూడా ఈ విస్తారమైనటువంటి పరిశోధనలు జరిపిన దాని మీద నేను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వాస్తులో ఉండేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలని నేను పరిశోధన చేసి ఎలికి తీయటం జరిగింది. దాంట్లో వాస్తు బ్రహ్మాండంగా కానీ ఉంటే కొన్ని ప్రదేశాల్లో ఉంటే రాజకీయంగా కానీ లేకపోతే వ్యాపారంగా కానీ ఏదైనా కానీ మంచి అభివృద్ధి జరగటం అనేది జరుగుద్ది. అది నేను చేసినటువంటి పరిశోధనలో తేలినటువంటి సత్యం. అంత పెద్ద ఎన్టీ రామారావు గారు కూడా వాస్తు దోషం వలన చివరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి పదవి కోల్పోయి చివరిలో చాలా ఇబ్బందులు పడటం జరిగింది. వాస్తుకి మంచి సంబంధాలు ఉన్నాయి, దానికి ఎలాంటి అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసి కొన్ని ప్రాంతాల్లో ఏరియాల్లో నివసించే వారికి మంచి ఫలితాలు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో నివసించే వారికి మంచి ఫలితాలు రావు. అట్లానే ఇప్పుడు వీరి ముగ్గురు గురించి జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను బాగా విస్తారంగా ఒక 5-6 నెలల నుంచి బాగా పరిశోధనలు చేసి దాని మీద ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. చెప్తా నా వాస్తు శాస్త్రం ప్రకారం నేను చెప్తాను. అది నేను సర్వేల ప్రకారమను లేకపోతే దీని మీద ఇట్లా చెప్పేశాస్త్ర నేను జరిపినటువంటి పరిశోధనల ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి అనేది నేను కన్ఫర్మ్గా చెప్పలేను. కానీ సీఎం అయ్యేది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి సీఎం
కంపల్సరిగా సీఎం అవుతారు. ఆయనకు ఉన్నటువంటి వాస్తు బలం అట్లా ఉంది. కంపల్సరీగా ఈ 2019లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. కంపల్సరిగా గ్యారెంటీ అది. దానికి ఏదో నేను కొన్ని నూతనమైన ఎక్కువ ఉంది, దీనికి 4 ఎక్కువ ఉంది. నేను జరిపినటువంటి ఇప్పుడు వాస్తు శాస్త్రంలో కూడా ఒక్కొక్కళ్ళు గవ్వల శాస్త్రం ప్రకారం చెబుతారు, ఒకళ్ళు సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్తారు, ఒకళ్ళు జ్యోతిష్కం ప్రకారం చెప్తారు. నేనేంటంటే నేను గత 25 సంవత్సరాలుగా వాస్తు వాళ్ళు ఏ దిశలో ఉండాలా, ఎట్లా ఉండాలా, ప్రత్యర్థులు ఎట్లా ఉండాలా, వీళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళ మీద విజయం సాధిస్తారు అనే దాని మీద నేను విస్తారంగా పరిశోధన జరిపి నేను జరిపినటువంటి పరిశోధనల ప్రకారం గతంలో కూడా ఒకసారి ట్రయల్ చూశాను. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా గెలిచాడు. ఇప్పుడు కూడా ఆయన తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి వాస్తు మీద ఏంది బ్రహ్మాండంగా ఉంది. ఏంది 100%, 100కి 100% ఏనే విజయం సాధిస్తాడు. సీఎం గ్యారెంటీగా అవుతాడు. ఎవరో చెప్తున్నారు ఆయనకి అన్నీ బాగానే ఉన్నాయి. నా శాస్త్రం ప్రకారం అన్నీ బాగానే ఉన్నాయి. అది బాగా